హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు పచ్చిమిర్చి వంకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. ఇదిగో 15 పచ్చిమిర్చి తీసుకున్నాను, 3 వంకాయలు, 3 టమాటీలు, ఒక 7 దొండకాయలు తీసుకున్నాను, కొంచెం చింతపండు, జీలకర్ర, ధనియాలు, కొంచెం వెల్లుల్లి రెక్కలు. తయారు చేసుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని నేను పచ్చడి తయారు చేసుకోవడానికి బాగా వేడవుతుండగా కొంచెం ఆయిల్ బాగా వేటెక్కాక ఇదిగో జీలకర్ర ఉన్న ధనియాలు, కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయ రెక్కలు. ఇప్పుడు ఇవి బాగా కలుపుకుంటాం. ముందు కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, కొంచెం మగ్గి వరకు తీసుకున్నాం. పచ్చిమిర్చి బాగా మగ్గావి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు, వంకాయలు, టమాటీలు ఇప్పుడు ఇందులో వేసేస్తాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్నాం. కాసేపు మూత వేసుకొని చూద్దాం, బాగా మగ్గి వరకు మూత వేసుకుందాం. ముక్కలు మగ్గావో లేదో చూద్దాం. ఇంకా చాలాసేపు మగ్గాల. కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు కూడా ఇందులో వేసేస్తాం. కొంచెం పసుపు, వేడి నీళ్ళు పడ్డవి. గరిటతో బాగా నడిచింది. ఇప్పుడు ఇది రోట్లో వేసుకొని బాగా రుబ్బిద్దాం. ఇది పచ్చడి బాగా మనకు రెడీ అయిపోయింది. మిక్సీ పట్టామనుకోండి బాగా పేస్ట్ లాగా అయిపోద్ది. ఇవి మనకి ఇలా కొంచెము గాడగాడగా ఉండాలి. ఇప్పుడు పచ్చడి రోట్లో వేసుకొని కొంచెం రుబ్బేస్తున్నాం. నా చిన్న రోలు కాబట్టి కొంచెం రుబ్బుకుంటాం. పచ్చిమిర్చి పచ్చడి అండి, ఎంత బాగుందో అంత బాగా కుదిరింది. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ అయితే కామెంట్ చేయండి. పచ్చడి చాలా బాగుంది.